హే గైస్, మీరు చూస్తే గనక రీసెంట్ టైంలో చాలా అడ్వర్టైజ్మెంట్స్, చాలా బోర్డింగ్స్, చాలా హోర్డింగ్స్ వాళ్ళు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంది మా యూనివర్సిటీలో, లేకపోతే మా కాలేజ్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా అవైలబుల్గా ఉందని చెప్పి చాలా మంది అడ్వర్టైజ్ చేస్తున్నారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా కోవిడ్ తర్వాత విర్చువల్ మీటింగ్స్ అని లేకపోతే విర్చువల్ క్లాస్ రూమ్స్ అని ఇవన్నీ బాగా ఎక్కువైనాయి? సో మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకవేళ ఫ్యూచర్లో ఒక 20 years తర్వాత లేకపోతే ఒక 5 years తర్వాత ఒకవేళ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఆన్లైన్ గా మారిపోతుందని చెప్పి గైస్, మీకు గనక ఇటువంటి డౌట్ వస్తే గనక 70% ఆఫ్ టైం మీరు కరెక్ట్ ట్రాక్ లో వెళ్తున్నారు. నిజానికి ఫ్యూచర్ లో ఆన్లైన్ క్లాసెస్ అనేవి చాలా ఎఫెక్టివ్ గా ఉండబోతున్నాయి. ఇది నేను చెప్పడం కాదు, ఆల్రెడీ డేటా చెప్తుంది. కొంతమంది చేసిన రీసెర్చ్ ప్రకారం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లో 47% ఆఫ్ పీపుల్ ఈ యొక్క ఆన్లైన్ ఎడ్యుకేషన్ ని చూస్ చేసుకుని డిగ్రీ పట్టాలు కూడా తీసుకున్నారు. సో ఇటువంటి ఎఫెక్టివ్ సిచ్యువేషన్ లో నిజానికి ఏది బెటర్, ఆన్లైన్ బెటరా లేకపోతే ఆఫ్లైన్ బెటరా? ఈ వీడియోలో, ఈ సండే లో ఈ వీడియోలో మనం అదే మ్యాటర్ డిస్కస్ చేయబోతున్నాం. నిజానికి ఏది బెటర్, ఆఫ్లైనా లేకపోతే ఆన్లైనా? సో గైస్, ఈ యొక్క వీడియో చివరిదాకా చూడండి, చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. ఒకవేళ మీరు గనక ఒక స్టూడెంట్ అయితే గనక వేరే ఫ్రెండ్ కి షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు జాబ్ డెస్క్ తెలుగు. కింద కామెంట్ చేయండి మీ యొక్క విలేజ్, మీ టౌన్, మీ సిటీ ఏంటో అని చెప్పి నాకు కూడా అర్థమవుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఓవర్ టు అవర్ వీడియో. సో గైస్, చాలా మంది అండ్ అలాగే చాలా స్టూడెంట్స్, ఒకవేళ నేను గనక పర్సనల్ గా మిమ్మల్ని అడిగితే గనక మీకు ఏది బెటర్, ఆన్లైనా ఆఫ్లైన్ అంటే గనక 90% ఆఫ్ పీపుల్ ఆన్లైనే అంటారు. ఎందుకు అంటే గనక నాకు తెలుసు ఆన్లైన్ లో కొన్ని ప్రోస్ ఉంటాయి, ఎందుకంటే ఆఫ్లైన్ లో ఉన్నంత ప్రోస్ ఉండకపోవచ్చు కానీ ఆన్లైన్ లో మనకి చాలా ప్రోస్ ఉంటాయి. ముఖ్యంగా మార్నింగే లేవాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్ కి, అలాగే మార్నింగే ఎటువంటి పని చేయవసరం లేదు, మార్నింగే డ్రెస్ వేసుకోవసరం లేదు, మార్నింగే బ్యాగ్ ప్యాక్ చేసుకోవసరం లేదు. సో ఇవన్నీ ప్రోస్ ఉంటాయి కాబట్టి 90% ఆఫ్ స్టూడెంట్స్ కేవలం ఆన్లైన్ సెలెక్ట్ చేసుకుంటారు. అందుకే 50% ఆఫ్ పీపుల్ ఆల్రెడీ డిగ్రీ పట్టాలను కూడా అందుకున్నారంట. కానీ అలా కాదు, మనకి కంపేర్ టు ఒకవేళ మీరు నన్ను పర్సనల్ గా అడిగితే గనక ఆన్లైనా ఆఫ్లైన్ బెటర్ అంటే కనుక నాకు ఆఫ్లైనే బెటర్. ఎందుకు అని చెప్పే ముందు అసలు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆన్లైన్ లో ఉన్న ప్రోస్ ఏంటి అంటే గనక మనకి అది కాస్ట్ ఎఫెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్లైన్ లో మనకి ఒక సెమిస్టర్ కి ఫీజు ఒక 3 lakhs ఉంటే కనుక ఆన్లైన్ లో 50,000 మాత్రం మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా స్టూడెంట్స్ ఈ కాస్ట్ గురించే ఆన్లైన్ లోకి షిఫ్ట్ అవుతున్నారు. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి టూల్స్ మాట. మనకి ఆన్లైన్ లో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడానికి ఒక ల్యాప్టాప్ లేకపోతే మహా అయితే ఒక టాబ్లెట్ సరిపోతుంది, దాని గురించి ఇంకా ఎక్కువ అవసరం లేదు. కానీ ఆఫ్లైన్ లో మనకి బుక్స్ కావాలి, డ్రాఫ్టర్స్ కావాలి, గ్రాఫ్స్ కావాలి, కొన్ని వందల పేజెస్ కావాలి, పీడిఎఫ్స్ కావాలి. ఇవన్నీ టీచర్స్ కొనుక్కుంటూ ఉంటారట. సో దానికే ఈ యొక్క ఆఫ్లైన్ అనేది చాలా మట్టికి అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే ఆన్లైన్ లో మనకి ప్రతిదీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లో లేకపోతే డిజిటల్ ఫార్మాట్ లో, విర్చువల్ ఫార్మాట్ లో మనకి దొరుకుతుంది కాబట్టి సో అందుకనే చాలా మంది ఆన్లైన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనమాట. అండ్ నెంబర్ 3 వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ మాట. సో గైస్, ఒకవేళ మీరు నన్ను పర్సనల్ గా అడిగితే గనక పొద్దున్నే లెగిసి రెడీ అయ్యి ట్రాన్స్పోర్ట్ ఎక్కాలి, ఏదైనా బస్ ఎక్కాలి అంటే నా వల్ల కూడా అవ్వదు. అండ్ ఇదే విధంగా చాలా మంది థింక్ చేస్తున్నారు కూడా. ఒక ఆన్లైన్ అయితే మన ఇంట్లోనే కూర్చోవచ్చు, ఒక టైం పెట్టుకుని ఆ టైం మనం లాగిన్ అయితే గనక మన క్లాస్ మనం వినొచ్చు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అందుకే ఆఫ్లైన్ ని కూడా అందుకే అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫీజు కూడా ఎక్స్ట్రాగా బర్డెన్ గా ఒక స్టూడెంట్ కి యాడ్ అవుతుంది కాబట్టి. సో అందుకనే అందరూ కూడా ఆన్లైన్ కి షిఫ్ట్ అవుతున్నారు. సో ఇది ప్రోస్ మాట, ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి ఉన్న మధ్య తేడా. కానీ ఇప్పుడు ఆఫ్లైన్, ఒకవేళ మనం ఆఫ్లైన్ చేస్తే గనక ఒక స్టూడెంట్ కి ఫ్యూచర్ లో ఎంత ఎఫెక్ట్ అవుతుందో మనం మాట్లాడుకుందాం. సో గైస్, ఆఫ్లైన్ వచ్చేసరికి మనకి మెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక నెట్వర్కింగ్ అండి. ఒకవేళ మీరు ఆఫ్లైన్ లో ఉండటం వల్ల మీరు వివిధ రకాల స్టూడెంట్స్ తో, వివిధ రకాల బ్రాంచెస్ తో మీరు డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో 1-on-1 డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మీరు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇలా డిస్కస్ చేయటూ
ఉండటం వల్ల మీకు నెట్వర్కింగ్ పెరుగుతుంది, అలాగే వాళ్ళ నాలెడ్జ్ ఎంతో కొంత మీకు ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. కానీ మీకు విర్చువల్లో ఓన్లీ టీమ్ కాల్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మీకు క్లాస్ ఉన్నప్పుడే అందరితో మీరు ఇంటరాక్ట్ అవుతారు. అండ్ ఆ ఇంటరాక్షన్ కూడా విర్చువల్గా ఉండటం వల్ల ఏదో ఒక ఆర్టిఫిషియల్ ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు కలుగుతుంది. కానీ మీకు ఆఫ్లైన్లో అటువంటి ఫీల్ ఉండదు. ఏదో మీకు ఒక ఓన్ పర్సన్ మీతో మాట్లాడుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది ఈ యొక్క ఆఫ్లైన్లో. అలాగే నెట్వర్కింగ్ అంటే కనుక ఒకవేళ మీరు వివిధ బ్రాంచెస్ వారితో డిస్కస్ చేయొచ్చు, కానీ ఆఫ్లైన్ అంటే మీరు వేరే వేరే బ్రాంచెస్ వాళ్ళని డిస్కస్ చేయొచ్చు. కానీ ఆన్లైన్లో ఒకవేళ మీ బ్రాంచ్ వాళ్ళకి ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఉంటుంది, మీ బ్రాంచ్ వాళ్ళకి ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీ ఉంటుంది. సో మీకు వేరే బ్రాంచ్ వాళ్ళతో అంత ఎక్కువ ఇంటరాక్షన్ ఉండదు, అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ అవ్వదు అన్నమాట. సో అందుకే నా దృష్టి ప్రకారం ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. బట్ ఫ్యూచర్లో ఆన్లైన్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా అనే క్వశ్చన్కి నేను మీకు వన్ వర్డ్లో ఆన్సర్ ఇవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా రెండూ ఉంటాయి. ఎప్పుడూ కూడా రెండూ కూడా అబాలిష్ అవ్వవు. ఆఫ్లైన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ కాలేజ్ వాళ్ళు మేబీ ఆప్షన్ పెట్టచ్చు, మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి, ఈ ఆప్షన్కి ఇంత ఫీజు, ఈ ఆప్షన్కి ఇంత ఫీజు, సో మీకు ఏది కావాలో మీరు చూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఆప్షన్ పెడతారు. అంతేగాని రెండూ కూడా ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకంటే ఆన్లైన్ తీసుకోబోతున్న వాళ్ళే ఎక్కువ పర్సంటేజ్ ఉండబోవచ్చు కూడా. ఓకే, ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళు, నేను చెప్పినట్టు ఆన్లైన్ వాళ్ళు ఎక్కువ ప్రోస్ చూస్తూ ఉంటారు కాబట్టి. ఓకే, సో గైస్ ఇవాళ వీడియో ఒకవేళ మీకు అనిపించింది ఫ్యూచర్ నిజంగానే ఆన్లైన్ ఎడ్యుకేషన్ రాబోతుందా, ఒకవేళ వస్తే కనుక మీరేం చూసేసుకుంటారు, ఆన్లైనా ఆఫ్లైనా, కింద కామెంట్ చేయండి. ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి సబ్స్క్రైబ్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.